రైట్గా ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు జురాల ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతోంది. ఎగువన కృష్ణానది నుండి 92,000 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుంది. డ్యాం నుండి 13 గేట్లు ఎత్తి 51,779 క్యూసెక్ల నీటిని దిగువన ఉన్న శ్రీశైల ప్రాజెక్టు వైపు వదులుతున్నామని జురాల ప్రాజెక్టు అధికారులు తెలిపారు. పవర్ హౌస్ ద్వారా 32,169 క్యూసెక్ల నీటిని కిందకు వదులుతూ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. భీమా ప్రాజెక్టుకు 650 క్యూసెక్లు, కోయల్ సాగర్ ప్రాజెక్టుకు 315 క్యూసెక్ల నీటిని ఎత్తిపోస్తున్నారు. ఎడమ కాలువ ద్వారా 550 క్యూసెక్లు, కుడి కాలువ ద్వారా 298 క్యూసెక్ల సాగునీరు, త్రాగునీటి అవసరాల కోసం నీటిని వదులుతున్నారు. మొత్తం అవుట్ఫ్లో 85,805 క్యూసెక్ల నీటిని దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు వైపు వదులుతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. విద్య ద్వారానే సమాజంలో అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు మంత్రి నారా లోకేష్. కృష్ణా వర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన విద్యా వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. డిగ్రీతో చదువు ఆపవద్దని, నేర్చుకోవటం జీవితాంతం కొనసాగించాలని తెలిపారు. కెరియర్లో ఎదిగే క్రమంలో ఎప్పుడూ విలువలు కోల్పోవద్దని విద్యార్థులకు సూచించారు. నైతిక విలువలతో జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని, ఉన్నత లక్ష్యంతో దేశ సమగ్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. Responsibility to apply your knowledge for the greater good, to question injustice, to innovate for inclusive growth, and to uphold the values of empathy, integrity, and courage. In the spirit of Dr. APJ Abdul Kalam ji, I urge you to dream big, but let your dreams be rooted in service to this amazing nation. Our country needs young minds who can not only code and compute, but who can also care and contribute. Whether you choose to be an entrepreneur, a public servant, a researcher, or a teacher, make excellence your habit and ethics your compass. Learning does not stop with graduation. It's a lifelong activity. Let your learning lead to action. Let your action lead to impact. Whether you dream of building satellites, developing software, or designing green buildings, launching startups, or empowering rural India, know this: you have the potential in you to change the world. A responsibility to apply your knowledge for the greater good, to question injustice, to innovate for inclusive growth, and to uphold the values of empathy, integrity. ఎమర్జెన్సీ అంటే జగన్ పాలన గుర్తొస్తుందని హోంమంత్రి అనిత అన్నారు. వైసీపీ పాలన అంతా ఎమర్జెన్సీని తలపించేలా సాగిందని ఆరోపించారు. జగన్ పాలన కూల్చివేతలతో ప్రారంభించారని గుర్తు చేశారు. ఏపీలో విధ్వంసకర పాలనకు ముగింపు పలికి కూటమి ప్రభుత్వానివని నాంది పలికారని తెలిపారు. పోలవరం, అమరావతిని పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సడన్ గా గుర్తొచ్చింది. గుర్తు రావటమే కాదు, ఎవరు మర్చిపోలేని సంఘటన. 2019 జూన్ 25 అనేసరికి ఒక విధ్వంసానికి, ఒక విద్వేషానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రజావేదిక కూల్చివేసిన దినం. అంటే సాధారణంగా ఈరోజు మార్నింగ్ అంతా కూడా ఎమర్జెన్సీ గురించి మాట్లాడుకుంటున్న రోజు అయినప్పటికీ కూడా నాకు తెలిసి 2019 జూన్ 25 నుంచి కూడా ఆ 5 సంవత్సరాలు ఒక ఎమర్జెన్సీ పాలనే నడిచింది అని చెప్పుకోవడానికి చాలా ఉదాహరణలు మాకున్నాయి. అంటే ఒక విద్వేషం, ఒక విధ్వంసం అన్నది ఎజెండాగా పెట్టుకొని సుమారుగా చెప్పాలంటే 2019లో రాజ్యాధికారం తీసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి అప్పటి నుంచి కూడా తన అధికారాన్ని, తన అడ్మినిస్ట్రేషన్ని కూల్చివేతలకి, లేకపోతే విధ్వంసానికి, విద్వేషానికి, హత్యలకి, ఆత్మహత్యలకి ప్రేరేపించాడే తప్ప ఒక అమరావతిని
నేల రాయటానికి, అదేవిధంగా పోలవరాన్ని ఎట్టి పరిస్థితులు కట్టకుండా చూసుకున్నాడే తప్ప ఏ రోజు కూడా ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి అనేది లేకుండా 5 సంవత్సరాలు కూడా పరిపాలన అమోఘంగా చేశామని చెప్పేసి అంకలు గుద్దుకొని తీరా ఏదో అంటారు కదా, బొక్క బోర్లా పడినట్టుగా 11 సీట్లకు పరిమితమైపోయిన పరిస్థితి. ఈరోజు జూన్ 25 ఒక్కసారి సడన్గా గుర్తొచ్చింది. అనంతపురం జిల్లా గుంతకల్లో జగన్ రోడ్ షో సందర్భంగా జరిగిన దుర్ఘటనపై రాజకీయంగా వెడిరాజుకుంది. జనసేన పార్టీ సమన్వయకర్త వాసగిరి మణికంఠ తీవ్ర ఆరోపణలు చేశారు. ఒక కార్యకర్త జగన్ యొక్క ప్రచార కారు టైర్ల కింద పడి మృతి చెందిన ఆయన రోడ్ షో కొనసాగించడాన్ని మణికంఠ ఉన్మాద రాజకీయంగా అభివర్ణించారు. జీవితం కోల్పోయిన వ్యక్తిపై కనీస స్పందన చూపకుండా ముందుకు సాగడం అమానుష్యమని విమర్శించారు. ఈ దుర్ఘటనపై ప్రశ్నించిన వారికి పార్టీ చనిపోయిందంటూ బెదిరిస్తున్నారని ఆరోపించారు. రెప్పారెప్పా వంటి సినిమా డైలాగ్లను సమర్థించడం కూడా మాజీ సీఎంకి తగదంటూ మణికంఠ ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి మానవత్వం లేదు, బాధ్యత లేదు. అంతకు మించి జగన్మోహన్ రెడ్డి గారిది అంత రాజకీయ ఉన్మాదమే అనేటువంటి ప్రధాన అంశంతో ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్నాం. ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాన్ని చూస్తే ఓన్లీ క్రూరత్వం మాత్రమే కనపడుతుంది, మరేది కనపడదు. దానికి ప్రధానమైనటువంటి నిదర్శనమే ఒక 15 రోజుల కింద జరిగినటువంటి పొదిలి ఒక ప్రచారం. ఈయన రోడ్ షో చేసుకుంటూ వెళ్తుంటే వైసీపీ అల్లరి మూకలు చేసినటువంటి ఏదైతే వాళ్ళ అధ్వానమైనటువంటి ఆలోచన విధానంతో పోలీసుల మీద, సామాన్య ప్రజల మీద రాళ్ళేసినదని చూశారు. దాని దృష్టిలో పెట్టుకొని పోలీసు యంత్రాంగము ఇంటెలిజెన్స్ రిపోర్ట్ బేస్ చేసుకొని రాబోయే పల్నాడు సభకి ముఖ్యంగా ఆయన పరామర్శకు పోతామంటే కూడా అఫీషియల్ పర్మిషన్ ఇచ్చి ఒక 3 వెహికల్స్ 100 మంది వెళ్ళండి అని చెప్తే ఈయన ముఖ్యంగా ప్రచార ఆర్భాటాలకి పల్నాడుకు వెళ్తూ నానా హంగామా చేసుకుంటూ వెళ్ళడం వలన ఏ మాత్రం ప్రతి చాట చట్ట ఉల్లంఘన చేసుకుంటూ పోలీసు ఇచ్చినటువంటి పర్మిషన్ ఏమాత్రం బేఖాతరు చేసుకుంటూ వెళ్ళడం వలన నానా హంగామా రైజ్ అవ్వడంతో ఈయన రెచ్చిపోయేటువంటి మాటలు మాట్లాడుకుంటూ పోతుంటారు కదా, దాన్ని బేస్ చేసుకొని ఇన్ఫ్లుయెన్స్ అయినటువంటి వ్యక్తులు వస్తూ పోతూ ఈయనకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పెద్ద ఆయన సింగయ్య గారు ఆ టైర్ కిందనే, ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్నారు అదే టైర్ కిందనే పడితే ఏ మాత్రం కనికరం లేకుండా నిజంగా మీరు అందరూ ఆలోచన చేయండి, మానవత్వంతో ఆలోచన చేయండి. ముఖ్యంగా మనం ఎక్కడ రోడ్డును వెళ్తున్నప్పుడు ఏదైనా చిన్న పొరపాటు జరిగి యాక్సిడెంట్ జరిగితేనే కాసేపు ఆగి 108కి ఫోన్ చేసి సామాజిక బాధ్యతను తెలుపుకుంటాం. అలాంటిది గౌరవ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి పనిచేసేటువంటి వ్యక్తికి ఏ మాత్రం బాధ్యత లేదా? దయవు చేస్తున్నది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వ్యక్తే. అంటే ఈయన ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, ఈయన ఆలోచన విధానంతో ఆఖరికి అధికారులు కూడా కూలీడ్ అయిపోతున్నారు. మీరు ఆలోచన చేయండి, నీటిగా బండి మీద కింద పడినప్పుడు ఈ తల పడినప్పుడు అర్థం కాదా? అవునా, కాసేపు ఆగుదాము, దిగి వెయిట్ చేసి ఆయన ఏదో 108కి పంపిస్తాము, తర్వాత కార్యకర్తను పరామర్శించి వెళ్దామనేటువంటి కనీసం మానవత్వం లేదా? ఎంత క్రూరమైనటువంటి ఆలోచన విధానంతో వెళ్తున్నారు. ఒక్కసారి గౌరవ ప్రజలు, పాత్రికేయ మిత్రులు, ప్రజాస్వామ్య వాదులు అందరూ ఆలోచన చేయాలని చెప్తున్నాను. ముఖ్యంగా గౌరవ పదవుల్లో, ఉన్నతమైనటువంటి పదవుల్లో పనిచేసిన వాళ్ళు ఆలోచన చేయాల్సిన విధానం ఏంది? మనకి చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటారు. మనం తీసుకునేటువంటి నిర్ణయం, మనం తీసుకునేటువంటి మాట, మన భాష, మన పరివర్తన అన్నిటి మీద మన అభిమానులు, మన శ్రేయస్ లో ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటారు. ఈయన ఏమంటాడు, గౌరవ ముఖ్యమంత్రి స్థాయిగా పనిచేసినటువంటి వ్యక్తి రఫా 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 అనే నడతా అనేటువంటి ఓటింగ్ సంబంధించినటువంటి మాటలను సమర్థిస్తూ పొట్టేలను నరికట్టు నరుకుతాం, రఫా రఫా అంటే ఏమి తప్పేముంది అంటాడు. అవునండి, గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కరెక్టే, పొట్టేలు నరుకుతామన్నట్టు నరికేదానికి మేమే పొట్టేలంగా తలదించుకొని రఫా రఫా నరిగించుకునేదానికి చూడండి, చుట్టూ నిస్వార్థమైనటువంటి ఆలోచన విధానంతో, బలమైన సామాజిక బాధ్యతతో జనసేన పార్టీలో పనిచేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కొదమ సింహాలు లాంటి వ్యక్తులు ఖచ్చితంగా అంటే రాబోయే రోజుల్లో మా జోలికి వస్తే వెంటాడతాం, వేటాడతాం. అలాంటిది గౌరవ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి పనిచేసేటువంటి వ్యక్తికి
హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ మధ్యాహ్నం వర్షం కురిసింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండటంతో పాటు వాతావరణం ఒక్కసారిగా చల్లబడి వర్షం కురిసింది. గత కొద్ది రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం చల్లతనంగానే ఉంటుంది. కొంతసేపు ఎండలు కొట్టినా మిగతా సమయం మబ్బులు కమ్ముకుంటున్నాయి. ఇక పలు జిల్లాల్లో చిరుజల్లులు కూడా కురుస్తున్నాయి. ఈ క్రమంలో సికింద్రాబాద్, బోయిన్పల్లి, తిరుమలగిరి, బేగంపేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో వర్షం నీరు రోడ్లపై నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. పలుచోట్ల ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడిందని ప్రయాణికులు తెలిపారు. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల్లో రేపు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఉపరితల గాలులు ఉత్తర దిశగా గంటకు 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని, ఈ మేరకు హైదరాబాద్లోని ఆ ప్రాంతాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేశాయి. అనంతపురం జిల్లా ఇటీవల ఎస్ఆర్సీ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పై కొన్ని ఆరోపణలు వచ్చాయి. నకిలీ ఈ స్టాంప్ విషయంలో పోలీసులకు మొదట ఫిర్యాదు చేసింది తామేనని మేనేజింగ్ డైరెక్టర్ యశ్వంత్ అన్నారు. ఆడిట్ చేసే సమయంలో ₹1,00,000 బాండ్ ₹100 చూపించి తెలిపారు. తాము బ్యాంకు ద్వారా ₹1,00,000 మీ సేవా కేంద్రానికి చెల్లించామని చెప్పారు. ఈ స్టాంప్ స్కాన్ చేస్తే అసలు విషయం తెలిసిందని అన్నారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. తాము మోసం చేసినట్లు కొన్ని ఆరోపణలు వచ్చాయని, అవి అవాస్తవమని చెప్పారు. ఇప్పుడు ప్రతిరోజు వెరిఫై చేసుకుంటున్నామా, మన దగ్గరకు వచ్చే నోటు కావచ్చు, పోయే నోటు కావచ్చు, ప్రాక్టికల్గా ₹500 కావచ్చు, ₹100 కావచ్చు, మనకు అది కుదరదు. ఎందుకంటే డైలీ దాని ట్రాన్సాక్షన్ వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది. మన చేతిలోకి రావడం ఎక్కువ ఉంటుంది, మన చేతిలో నుంచి పోవడం కూడా అంతే ఉండిండొచ్చు. మాకు కూడా స్టాంప్ పేపర్లు అనేవి నిత్యం ప్రతిరోజు, అంటే ఒక చిన్న హైర్ అగ్రిమెంట్ నుంచి మొదలుకొని పెద్ద ఎంఓటీడీ వరకు కూడా ప్రతిరోజు వీ హ్యావ్ టు డే ఇన్ డే అవుట్ డీల్ విత్ స్టాంప్ పేపర్స్. ఆ ప్రక్రియలో భాగంగా మేము తీసుకుంటా ఉండేది గవర్నమెంట్ ఆథరైజ్డ్ ఈ స్టాంప్ వెండర్ నుంచి. ఇంత ఉన్నప్పుడు, ఇంత ఈ సిస్టంలో ఉన్నప్పుడు మాకు కూడా ఇప్పుడు కూడా అనుమానం అనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుమానం ఉంటే చెక్ చేయాలనో వెరిఫై చేయాలనో ఉంటుంది. ఈసారి కూడా మాకు అనుమానం కాదు, ర్యాండమ్ శాంప్లింగ్ బేసిస్ మీద ఎంఓటీడీకి వెళ్తా ఉన్నాం, ఎన్హాన్స్మెంట్స్కి వెళ్తా ఉన్నాం అనేసి ర్యాండమ్ శాంప్లింగ్ కింద ఒకసారి వెరిఫై చేసుకుంటున్నప్పుడు అది బయటపడింది. మేము కంప్లైంట్ ఇచ్చాం. అసోసియేట్ కంపెనీస్ ఇంకొక 2 సంస్థల్లో ఒక 4.5 లక్షల దాకా ఇదే ఫ్రాడ్ జరిగిందండి. వాటి మీద కూడా మేము కంప్లైంట్ తీసుకుంటున్నాం. ఎవరికి మేమైతే మా పని మేము చూసుకుంటా ఉన్నాం, ఎవరికి రెఫర్. జగిత్యాల జిల్లా జగ్గసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవకతవకలు జరుగుతున్నాయని ప్రజావాణిలో ప్రవీణ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీనిపై మండల వైద్యాధికారి అజిత్ రెడ్డి స్పందించారు. అవన్నీ అవాస్తవాలని ఖండించారు. గ్రామ ప్రజలు గ్రామ పంచాయతీ వద్దకు రావాలని పిలుపునిచ్చారని తెలిపారు. దాంతో తాను అక్కడికి వెళ్లానని అన్నారు. అలాగే ఫిర్యాదుదారుడు అక్కడకు రాగా గ్రామ ప్రజలు అతనిని విచారించడం జరిగిందని తెలిపారు. నిరాధారంగా ప్రవీణ్ ఫిర్యాదు చేశాడని గ్రామ ప్రజలు అన్నారని చెప్పారు. ప్రవీణ్ అనే వ్యక్తి నా పైన కంప్లైంట్ చేయడం జరిగింది. ఎక్కడ అంటే జగిత్యాలలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో నా మీద కంప్లైంట్ చేయడం జరిగింది ప్రజావాణిలో. అయితే అది ప్రెస్కి రావడం వల్ల జగ్గసాగర్లో ఉన్నటువంటి గ్రామస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ నాకు ఫోన్ ద్వారా పంపించి నాతో మాట్లాడి ఒకసారి గ్రామ పంచాయతీలో మాట్లాడడం జరుగుతుందని చెప్పారు. దానిని సహకరిస్తానని చెప్పాను. నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఈరోజు జగ్గసాగర్లోని గ్రామస్తులందరూ ఇక్కడికి వచ్చారు. వచ్చి పల్లికొండ ప్రవీణ్ అనే వ్యక్తిని కూడా పిలిపించి వాళ్ళు ఏంటంటే నేను చేసిన తప్పులు అని అంటున్నారు కదా, అవేంటో నిరూపించండి అని చెప్పేసి
అడగడం జరిగింది. అడిగితే తన దగ్గర ఎటువంటి సమాధానం లేకపోవడంతో ఇవన్నీ అవాస్తవం అని చెప్పేసి ప్రజలు నిర్ధారించడం జరిగింది. దీనికి కౌంటర్గా ఎవరైతే ఈ జగ్గసాగర్ గ్రామ ప్రజలు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక లెటర్ రాసి మరియు ఏంటంటే జిల్లా కలెక్టర్ గారికి మరియు మాకు హెడ్ అయినటువంటి డిఎంహెచ్ఓ గారికి అందరికీ కూడా వాళ్ళే వెళ్ళి స్వయంగా మాట్లాడతామని చెప్పారు. కంప్లైంట్ గురించి కూడా వాళ్ళే చెప్తామని చెప్పారు. ఎందుకంటే నాకు ఏమైనా జరిగిందని తెలిసిన వెంటనే జగ్గసాగర్లో ఉన్నటువంటి గ్రామ ప్రజలు కూడా నా తరపున పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ నేను తప్పు చేసినట్టయితే పై అధికారులు ఎటువంటి శిక్ష విధించినా నేను రెడీగా ఉన్నాను ఆ శిక్షను తీసుకోవడానికి. సోమవారం నాడు పల్లికొండ ప్రవీణ్ అనే వ్యక్తి నా పైన పెందుర్తి నియోజకవర్గం పెదగాడి గ్రామంలో 1995లో జనచైతన్య లేఅవుట్ నుండి కొనుగోలు చేసిన ఫ్లాట్లపై దౌర్జన్య చర్యలు జరుగుతున్నాయని అసోసియేషన్ సభ్యులు ఆరోపించారు. కొందరు గ్రామ నాయకులు ఫ్లాట్లు కూలగొట్టే ప్రయత్నం చేయడంతో వారిపై అభ్యంతరం తెలిపిన అసోసియేషన్ సభ్యులపై హింసాత్మకంగా దాడులు చేశారని తెలిపారు. సర్పంచ్ భద్ర త్రినాథ్కి అనుకూలంగా మాట్లాడినందుకు గల్లా అప్పలరాజు, అప్పారావు, నీటిపల్లి మహేష్ దాడులకు పాల్పడ్డారని వాపోయారు. ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు పోలీసులు స్పందించి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ రేట్లు పెరగడం వల్ల ఏదో చిన్న పేపర్ పట్టుకొచ్చి ఇది మా తాతగారిది, ఇది మా ముత్తాతగారిది, తాతగారిది అని చెప్పేసి మమ్మల్ని మీద దాని తర్వాత గ్రామస్తుల మీద దాడి చేయడం జరుగుతుంది. అలాగే త్రీనాథ్ ఉన్నాడు, ఆయన మీద కూడా కొంతమంది వచ్చి దాడి చేయడం జరిగింది. ఈరోజు ఆయన హాస్పిటల్లో ఉన్నాడు. ఎందుకంటే ఆయనకి చాలా రక్తపాతం కూడా జరిగింది ఇక్కడ, అది కూడా జరిగింది. ఇది రేరా అప్పుడు లేదు, అప్పుడు రేరా లేదు, ఇది విఎంఆర్డి. దీన్ని జనచైతన్య వాళ్ళు వేశారు. 95లో ఎల్పీ నెంబర్ రావడం జరిగింది. ఆ ఎల్పీ నెంబరు 8/98 అండి. సర్వే నెంబర్సు 91 కాడ నుంచి 96 సర్వే నెంబరు. ఈ మొత్తం ప్లాట్ల సంఖ్య 475. ఈ 475 ప్లాట్ల నెంబర్ అప్పట్లో అమ్మకం జరిగింది. చాలామంది చేతులు మారడం కూడా జరిగింది, అన్నీ జరిగినాయి. దీనికి ఎల్పీ నెంబర్ కూడా ఉడావాళ్ళు ఇష్యూ చేశారు. అయితే ఈ మధ్యన కొంతమంది ఇది ఆక్రమించుకోవడానికి చూస్తున్నారు. మేము ఏంటంటే దీనికి బౌండరీస్ కట్టలేదు కాబట్టి, ఇలా ఉన్నది కాబట్టి చాలామంది మీద కన్నేసి ఇప్పుడు రేట్లు పెరిగినాయి. నేను ప్రహారీ కట్టించుకున్నాను, రెండిటికి గేట్తో సహా ప్రహారీ కట్టించుకున్నాను. ఆల్మోస్ట్ 6-7 మంత్స్ అవుతుంది. నేను సడన్గా మా చెల్లెలు ఫోన్ చేసి, ఇక్కడ మా చెల్లెలు వాళ్ళు ఉంటారు, మా చెల్లెలు ఫోన్ చేసి అక్క ఎరక్కొట్టేశారు అని చెప్తే రాత్రి నేను బస్ బుక్ చేసుకొని గబగబా వచ్చి చూస్తే గేటు లేదు, స్థలంకి ఉండే బౌండరీ వాల్ ఎరక్కొట్టేసేసారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏమీ బౌండరీ వాల్ గేట్ ఏమీ లేదు. మరి తీసి అవన్నీ ఎక్కడ వేసేసారో కూడా తెలీదు. 17-18 ప్లాట్ నెంబర్స్ మావి. ఇది మాత్రం ఉడా అప్రూవ్డ్ కాబట్టి వాళ్ళది అనేది కాదు, ఉడా వాళ్ళు మాకు సేల్ చేశారు కాబట్టి డెఫినెట్గా ఇది మా ప్లాట్సే. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.